ఓకేనా? నేను పెట్టిస్తా. ప్రసాదం పెట్టలేదు కదా మేడం? పెడదాం, ప్రసాదం పెడదాం. ఇది కదా పెద్దలు తెచ్చుంటే సార్, ఇంకొక క్యారీ తీసుకొచ్చుంటే సార్. ఇంకొక క్యారేజ్ తెచ్చుకుంటే బాగుండదు. ఇది ఒకరొక్కరి దగ్గర ఇచ్చేసాడు. వడ పెట్టలేదు మేడం? వడ పెట్టేసండి అన్ని మేడం, మీరు ఇచ్చేసరండి. ఇచ్చేసరండి. ఎదుగు. ఈరోజు మన శ్రద్ధ ఆశ్రయ మందిరానికి మేడం లక్ష్మీ మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఆమె ఎన్జిఓ. అలాగే అగరబత్తి కూడా తయారు చేస్తారు. మేడం మీకోసము అన్నము, పప్పు, తాలింపు, వడలు, స్వీటు, అరటిపండ్లు అన్నీ తీసుకొచ్చారు. అన్నా భాష అన్న, మేడం గారు మీకు అన్నం పెట్టారు. ఇది అన్నము, ఇది తాలింపు, ఇది స్వీట్. మేడం ఇది వడలు పెట్టండి. అందరి దగ్గర వడలు పెట్టేస్తారండి. అందరికి వడ్డించాము. ప్రార్థన చేయండి. తమసోమ జ్యోతిర్గమయ శాంతి. ఇక్కడ ఇదండి మేడం, రండి. నేను పట్టుకుంటాను. పెట్టేసి రెండు పెట్టండి. ఆ బ్యాగ్లో ఇంకోటి ఏమన్నా ప్యాకింగ్ ఉందని చూడు. టీ ఇది కాకుండా లేదా? కొంచెం ప్రసాదం. సాంబార్ గరిటె తీసుకోమ్మా మంజులమ్మ. సాంబార్ గరిటె మేడంకి. తిప్పి ముక్కలు వేయండి మేడం, తింటారు. వేస్తాను. చేతిలో పోసి ఎలాగున్నారు మేడం? అన్న సాంబార్ వేస్తున్నారు. అందరూ ఒకసారి మేడం గారికి థ్యాంక్స్ చెప్పండి. చాలా దూరం నుండి మన కోసం మీకోసం ఇంత దూరం అన్ని వంటలు చేసుకొని తీసుకొచ్చి మీకు అందరికి వడ్డించాలనే ఉద్దేశంతో మేడం గారు వచ్చేపటికి కొంచెం లేట్ అయింది. కాబట్టి ఏమనుకోవద్దండి.
మేడం మీరు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మీరు ఇంకా మంచి వృద్ధిలోకి రావాలి. మీ అగరబత్తి ఇంకా మంచి వృద్ధిలోకి రావాలి. ఎన్జిఓ మీద మీరు ఎంతో మందికి సహాయం చేయాలి మేడం. మీరు మీ పిల్లలు బాగా చదువుకోవాలి. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీ ఫ్యామిలీ మొత్తానికి తోడుండి బాగా అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మా శ్రద్ధ ఆశ్రయ మందిరం ద్వారా ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఆరోగ్యంగా ఏదన్నా మీకు అలవాట్లు ఉంటే కొద్దిగా తగ్గించుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడి మిమ్మల్ని భోజనం పెట్టి సేవ్ చేయగలుగుతాయి, కానీ మీ ఆరోగ్యాన్ని అయితే మేడం తెచ్చిలేదు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలా. ఇంకా వీలైతే మీరు తెల్లవార్తలు వేస్తేనే ఒక 4 ఆసనాలు ఏదన్నా చేయడానికి ప్రయత్నించండి. యోగా మీకు అంతగా తెలియదు అంటే కూడా ట్రైనింగ్ కావాలంటే మా వాళ్ళు పిలుచుకొచ్చి మీకు ఇప్పిమన్నా కూడా ఒక 1 వీక్ 10 రోజుల్లో ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. ఎందుకంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. తన భోజనమే పెడుతుంది, మీకు అన్నీ చూసుకుంటుంది. తల్లిలాగా మిమ్మల్ని ఒక తల్లిలాగా తండ్రిలాగా భావించి మీకు అన్ని సేవ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి మంచి పేరు తేవాలా, మీ వల్ల చెడు పేరు రాకూడదు. మీరు ఆరోగ్యంగా బాగున్నప్పుడే ఇంకా మంచి పేరు వస్తుంది. ఏదైనా అలవాట్లు ఉంటే ఏదైనా స్మోకింగ్ డ్రింకింగ్ అట్లాంటి ఉంటే కొద్దిగా మానుకోండి. ఏదైనా మీలో ఉండే అలవాట్లు ఏదైనా సరే చెడు అలవాట్లు అని మీకే తెలుస్తుంది. మీ మనసుకు మీరే కొద్దిగా మార్చుకునేదానికి ట్రై చేయండి. మేడం మీకోసం చాలా కష్టపడుతూ ఉంటారు. మాలాంటి వాళ్ళ సపోర్ట్ మీకు ఉంటుంది మేడం. అంటే మేము చేయాలన్నా కూడా మీరు బాగుంటేనే చేయగలుగుతాం, కానీ ఇక్కడ వాతావరణం బాగున్నప్పుడే ఎవరైనా మేడంకి కోఆపరేట్ చేస్తారు, సహకరిస్తారు. ఆ వాతావరణం బాగుండాలంటే మీరు బాగా మసలుకోవాలా, మీరు ఆరోగ్యంగా ఉండాలా, ఇక్కడ వాతావరణం నీట్గా పెట్టుకోవాలా. అదే మేడం చేతిలో కన్నా మీ చేతుల్లో ఎక్కువ ఉంటుంది. తను మిమ్మల్ని చూడడం వరకే చేయగలదు కాదు, మిమ్మల్ని ప్రతిదీ పట్టి నేర్పించే అంత చిన్నపిల్లలు కాదు మీరు. అది నేను చెప్పడం. దాన్ని పట్టుకొని మేడము మీలాంటి వాళ్ళని ఇంకొక 100 మందిని తయారు చేసి మీరు 100 మందికి సపోర్ట్ ఇచ్చి దానికి మేడం ట్రై చేస్తుంది. మీలాంటి వాళ్ళని ఇంకా కూడా ఎంతో మందికి హెల్ప్ చేయాలనేదే మేడం ఉద్దేశం. దాన్ని మీరు నిలబెట్టాలా. మేడంకి మంచి పేరు తేండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకోసం ఇంత దూరం వచ్చి మేడం ఇంత బాగా చెప్పినందుకు ఇప్పుడు కలిసి చేద్దాం మేడం. మీ ఆశీర్వాదాలు ఉంటే మాకు ఇంకా మనం అనుకున్నది గోల్ రీచ్ అవుతాము. సరే మేడం.